జమీందారుల కాలం నుండి ఆ విష్ణువే జగన్నాథుని రూపంలో పూజలు అందుకుంటున్న దేవాలయం సాలూరులో ఉండడం సాలూరు యొక్క విశిష్టత. సాధారణంగా ఆలయాల్లో మూల విరాట్ను కదిలించరు. ఊరేగింపుకు ఉత్సాహ విగ్రహాలు సాధారణంగా ఉంటాయి. కానీ సాలూరులో జగన్నాథ స్వామి ఆలయంలో బలభద్ర సుభద్రతో కూడిన విగ్రహాలను గుడిలో నుంచి ముస్తాబు చేసినటువంటి ప్రత్యేకతంలో ఊరేగింపుగా సమీప గుడెంచెల ఆలయం వరకు రథంతో ఊరేగింపుగా తీసుకొని రావడం విశిష్టత. అక్కడ 12 రోజులుగా వైభవపేతంగా జరుగుతుంది. సాలూరు పరిసర ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు వర్షం పడడం అనేది ప్రత్యేకమైనటువంటి విశేషం. ఈ సంవత్సరం కూడా ఈ రోజు విశేషంగా వర్షం కురిసి వర్షంలో రథోత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గిరిజన మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు.